అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నూతన సంవత్సరంలో మరొకసారి ఇలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. మీ అందరికీ వందనాలు. మీకోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నా కోసం మీరు ప్రార్థిస్తున్నారు. నేను ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోలేను. మీ సహాయము సహకారాలే నన్ను దేవుని సేవలో బలంగా వాడుకుంటున్నాయి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్లోంచి ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం ర్యాప్చర్ అండ్ న్యూ ఇయర్, ఎత్తబడ్డం అనేది మానవ జీవితంలో ఒక కొత్త దినముగా ఉంటుంది, గొప్ప దినముగా ఉంటుంది. కొత్త సంవత్సరము అనగానే భూమి మీద అడబడి ర్యాప్చర్ అనగా మనిషి ఎప్పుడైతే పునరుత్థానంలో తిరిగి లెగిస్తాడో అతనికి నూతన జన్మ అనేది మొదలవుతుంది. నూతన జీవితం, నూతన జన్మ ఎంత గొప్పది అని అంటే, ఇప్పుడు జనవరి 1 1వ తారీఖు కంటే ర్యాప్చర్ అనే డే చాలా గొప్పది. అందుకని అపోస్తలుడు పౌలు ఇలాగ అన్నాడు, ఏ విధం చేత అయినా సరే నాకు ర్యాప్చర్ కావాలి, దానికోసం ప్రయాసపడుతున్నాను అంటాడు. ఏ విధం చేత అయినా నాకు ర్యాప్చర్ కావాలి అంటే, పునరుత్థానం నాకు లభించాలంటే నేను క్రీస్తు కొరకు శ్రమ పడాలి, అనేకులు తిట్టాలి, ద్వేషించాలి, కొట్టాలి, ఉమ్మేయాలి, లేని నిందలు నా మీద పడాలి, చివరికి నన్ను చంపేలా, అప్పుడు నా శరీరం మహిమతో నింపబడుతుంది. నేను ఖచ్చితంగా కడబోరం మ్రోగినప్పుడు నేను మొదట లెగిస్తాను. అదే నాకు నూతన జీవితం ఆరంభం, నూతనంగా క్రీస్తుతో కలిసి తిరిగే అనుభవం. కెరూబులు, శరాబులు, పరిశుద్ధులు, నీతిమంతులు, భక్తులు, కోట్లాది మంది, కోటాది కోట్ల మంది పరిశుద్ధులతో ఉండే ఆ మహాభాగ్యం నాకు లభించాలి అని అంటే నేను ఇక్కడ శ్రమ పడాలి. ఏదో మధ్యాహ్నం ప్రసంగం అయిపోయింది, కొంచెంసేపు పడుకుందాం, రెస్ట్ తీసుకుంటా అంటే కుదరదు, నాకు వద్దు అనుకున్నాడు. విరామము లేకుండా ఎంత శ్రమ పడ్డాడండి. నేడు సేవకులు తెలుసుకోవాలి, పౌలు గారు ఏది చెప్పేవాడో అది రాసేవాడు, ఏది వ్రాసేవాడో ఆయన అదే చెప్పేవాడు. 1 సంఘంలో చెప్పేవాడు, 2 రోడ్ల మీద చెప్పేవాడు, 3 వ్యక్తిగతంగా చెప్పేవాడు, 4 పాటలు పాడేవాడు. ఆయన మంచి రైటర్, సింగర్, రైటర్ అన్నీ ఉన్నాయి. అందరూ పాట పాడతారు, నేను పౌలులాగా ఉండాలనుకుంటున్నానని. అబద్ధం సార్, ఆ వ్యక్తి అలాగ అండమే తప్పది. బైబిల్లో ఇంత స్పష్టంగా చెప్తుంది కదా, పెద్ద అక్షరాలతో నేను రాస్తున్నాను పౌలు అన్నాడు. మరి ఎప్పుడైనా మీ సాక్ష్యం రాశారా, సువార్త రాశారా, ప్రకటించిన దానికి న్యాయం చేశారా? పౌలులాగా ఉంటాననడం అబద్ధం. అలాగే ఎప్పుడు పలక్కండి. ఎందుకో తెలుసా, చేయకుండా పౌలులాగా ఉండాలనుకుంటే నువ్వు చెయ్యాలి. ద్వితీయోపదేశకాండం 17:18 బైబిల్కి ప్రతిగా ఇంకొక పత్రిక రాసుకో అని ఉంది. ప్రసంగి 12:12 నువ్వు ఒక ప్రతిని రాసుకోదానికి అంతం లేదని ఉంది. ఒక పుస్తకం రచించాను ఉంది. ఎవరండి రచించారు? రచించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భాగ్యవంతులు అయ్యారు. మీరు రచించడం లేదు, అందుకే ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, అవమానాలు, సంఘంలో గొడవలు, కుటుంబంలో విమతములు, ఇవన్నీ ఎందుకు వస్తుంది తెలుసా? నువ్వు రైటర్ కాలేదు కాబట్టి. నువ్వు రైటర్ అవ్వు. బైబిల్ ప్రకారంగా నువ్వు ఎన్ని గ్రంథాలైతే గ్రంథస్థం చేస్తావో అప్పుడు బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి పైనుంచి. నీ కుటుంబం నేను అభినందిస్తుంది, మీ సంఘం నేను అభినందిస్తుంది, సమాజం నేను అభినందిస్తుంది, ఆర్థికంగా కూడా స్థిరపడతావు. రాసేంత వరకు టార్చర్స్ నీ మీద ఉంటాయి, మర్చిపోకు. నూతన సంవత్సరంలో అద్భుతమైన విషయాన్ని నేను చెబుతున్నాను.
వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. సామెతలు 11:24. తగిన దానికంటే అంటే నువ్వు చేయవలసిన దానికంటే తక్కువ చేస్తున్నావు పని, అందుకని నీకు లేమి. నాకు ఇవ్వబడిన సామర్థ్యం కొంచెమే, కానీ ఎక్కువ పని చేస్తున్నాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బుక్స్ రాశాను. ఇప్పుడు కాదు, 20 years బ్యాక్లోనే ఉన్నాయి నాకు. మరి నాకు యూట్యూబ్స్ ఉన్నాయి, 2 యూట్యూబ్లు నడుస్తున్నాయి. ఇంచుమించుగా 11 యూట్యూబ్లో మాట్లాడాను నేను. 15 years నేను యూట్యూబర్గా ఉన్నాను. 7 మూవీలు తీశాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బుక్స్ రాశాను. స్వార్థ పత్రిక రచించాను. రోడ్ల మీద స్వార్థ ప్రకటిస్తాను. చిల్డ్రన్ ఫ్లైట్ టవర్ ఉంది. మీరు ఫోన్ చేస్తే మిస్ కలిసి ఆగండి చాలు, తర్వాత నేనే ఫోన్ చేస్తాను తగిన సమయంలో. మీరు ఎప్పుడు పడినప్పుడు మీకు ఖాళీ ఉంటుంది కాబట్టి మీరు చేస్తారు, కానీ మాకు ఖాళీ ఉండదు. 1వ తారీఖు 1వ తారీఖు నుంచి 5 వరకు మేమే స్వయంగా ఫోన్ చేసి మీకు ప్రార్థన చేస్తాం. మీ ఉద్దేశాలు కూడా మేమే చెప్తాం. మీకు ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ ఉంటుంది, మాకు ఉండదు. మేము ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ ఎత్తలేము, కాబట్టి మేము తగిన సమయాన్ని చూసుకొని మీకు ఫోన్ చేస్తాం. అంటే ఫోన్ ఎత్తలేదండి అని అనకండి. మీకంటే ముందు ఈ పరిచయలో ప్రపంచంలో లక్షలాది మంది నాకు సభ్యులుగా ఉన్నారు, ప్రపంచంలోనే ఉన్నారు. వాషింగ్టన్, కెనడా, లండన్, యూకే, ప్రపంచంలో ఇంకా ఇండియా మొత్తం అన్ని దేశాలు నా దగ్గర ఉన్నారు. ఇందులో సభ్యత్వం తీసుకొని ఒకళ్ళు 5,000, ఒకళ్ళు 10,000, ఒకళ్ళు 25,000, ఒకళ్ళు 30,000 అలా కట్టి మేము మందిరం కడతాం. మందిరానికి కానుకలు ఇచ్చి సభ్యులుగా జాయిన్ అయ్యే వాళ్ళు ప్రేయర్ చేయించుకొని ఎంతోమంది ఉన్నారు. మీరు కొత్తగా జాయిన్ అవ్వాలి కాబట్టి ఎంతో కొంత చిన్న కానుక పంపుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో జాయిన్ అయితే మీరు మిస్ కాల్ ఇస్తే చాలు, మేము ఖచ్చితంగా తగిన సమయంలో మేము ఫోన్ చేస్తాం. నీకు ఖాళీ ఉండే సమయంలో నేను ఫోన్ చేస్తాను ఖచ్చితంగా. మరో మాట, తెల్లవారుజాము 4 గంటలు కూడా అప్పుడప్పుడు దేవుడు మీకు చేయమంటే మేము ఫోన్ చేస్తాం. తెల్లవారు గంటలు 4 గంటలు కూడా, ఎందుకంటే అలా ఫోన్ చేసి ప్రార్థించడం ద్వారాగా మెరకలు మీ జీవితంలో జరుగుతాయి. సంతానం లేదా, దేవుడు బిడ్డలు ఇస్తాడు. అనారోగ్యంతో ఉన్నారా, ఆరోగ్యం ఇస్తాడు. ఆర్థిక ఇబ్బంది పడుతున్నారా, ఆర్థిక దేవుడు సహాయం చేస్తాడు. కుటుంబంలో సమాధానం లేదా, నెమ్మదిస్తాడు. మీ కుటుంబంలో ఎలాంటి ఆటంకమైనా, అది కోర్టు గొడవలైనా, చిక్కులైనా, పరస్పర మీ జీవితంలో ఏదైనా సరే మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు నన్ను పిలిచినా కానీ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. మీరు సభ్యులుగా జాయిన్ అయ్యి ఒకవేళ ఆ దిశలో ఆ ఏరియాకి నేను వచ్చాను అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. నా ఫోన్ కాల్స్ వస్తాయి. అయ్యా, ఈ ప్రాంతానికి ఎస్ఎస్ బాబు వస్తున్నాడు పల్లవ రోజు, మీతో కలిసి ప్రార్థన చేస్తారు అని మీకు ఖచ్చితంగా వాట్సాప్ వస్తుంది. లేదంటే మాకు అర్జెంట్ అండి, మీరు కలవాలంటే మీరు ఇందులో సభ్యులుగా జాయిన్ అవ్వాలి. ఓకేనా? బైబిల్లోంచి అద్భుతమైన మాట, మీరు తగిన దానికన్నా అంటే నువ్వు ఇవ్వాల్సింది కొంచెము, దానికి తగ్గించి ఇంకా కొంచెం ఇచ్చావనుకో నీకు కష్టాలు వస్తాయని సామెతలు చెప్తుంది. నువ్వు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి గౌరవించాలి. లేదంటే నేను ఇవ్వలేను, నేను పేద్దానంటే అది నువ్వు అనుకున్నావు కాబట్టి, నువ్వు పేద్దాను అనుకున్నావు కాబట్టి పేద్దానుగానే ఉంటావు. నా దగ్గర లేదన్నావు కాబట్టి నీకు ఉండదు. దేవుడు ఇవ్వడం ఉంటుంది అనాలి, ఉన్నది అనాలి, దేవుడు నాకు ఇచ్చాడు అనాలి, ఇస్తాడు నాకు నేను ఇస్తాను అనాలి. అది విశ్వాసం. నేను పేదనండి, దరిద్రాన్ని నేను ఎవడ పట్టించుకోండి, నాకు ఎవడలేండి, నేను ఏమి ఇవ్వలేనంటే నువ్వు అన్నదే నీకు జరుగుతుంది. కాబట్టి సామెతలు గ్రంథంలో ఉన్న ఈ వాక్యం గ్రహిస్తే రోమా 4:17 ఉంది. ఆయన లేని వాటిని ఉన్నట్టు చేయవాడు అని రాస్తుంది బైబిల్లో. లేని వాటిని, నీకు డబ్బు లేదు ఉందనుకో, ఆరోగ్యం లేదండి, ఆరోగ్యం ఉందనుకోండి, పిల్లలు లేరండి, దేవుడు పిల్లలు ఇస్తాడని అనుకోండి, నమ్మండి, ఇస్తాడు. మా బ్రదర్ ఉన్నాడు, ఎస్ఎస్ బాబు ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు నాకు బిడ్డనిస్తాడు అనుకోండి. నువ్వు నమ్మాలి, ఇచ్చాడని నమ్మాలి. నేను గొండ్రాలని అనుకోవాలి, నేను గొప్పదాన్ని, నాకు నిందలు లేవు, కష్టాలు లేవు, అవమానాలు లేవు, దేవుడు నాకు పుస్తకాలు అన్నీ ఇచ్చాడని కృపదారు అనుకో, ఖచ్చితంగా అదే నీ జీవితంలో జరుగుతుంది. రైట్. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రారంభించుకుందాం. ఈనాటి అంశం ర్యాప్చర్ అండ్ న్యూ ఇయర్, ఎత్తబడ్డమే కొత్త సంవత్సరం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి దేవుని నుండి, ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక.
మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన నాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మొదటి దినము అనే పదం ఇందులో వాడాడు. ఇప్పుడు జనవరి 1 ఉంది, అది మొదటి దినం. చివరి దినం డిసెంబర్ 31. నీ ఆరంభం క్రీస్తుతో అయితే చివరి దినము ర్యాప్చర్ అయి ఉండాలి. అంటే నువ్వు చేసిన ప్రతిదానికి క్లారిటీ ఉండాలి. క్రీస్తు కొరకే నువ్వు తప్పించాలి. నేను విశ్వాసనండి, నేను క్రీస్తు కొరకు నేనేం చేయగలను అనడానికి లేదు. విశ్వాసమైన క్రీస్తు కొరకు నువ్వు అవగాహన నీకు ఉంటేనే రేపు ఎత్తబడతావు, ఎత్తబడి గుంపులో ఉంటావు. ర్యాప్చర్ అంటే ఏదో సరదాగా వచ్చేది కాదు. దానికోసం నువ్వు ఎంతో శ్రమ పడాలి. నీ శరీరం కృషించిపోవాలి, నీకున్న ధనం హరించిపోవాలి, నీ ఆరోగ్యం నీ సామర్థ్యం మొత్తం క్రీస్తు కొరకు ఖర్చు అయిపోవాలి. నీ జోబి ఖాళీ అయిపోవాలి, నీ ధనధాన్యాలు ఖాళీ అయిపోవాలి, నీ పొలాలు, నీ ఇల్లు, నీకున్న వాకిలి, నీకున్న కుటుంబం అన్నిటినీ కోల్పోవాలి. అందరూ నిన్ను ద్వేషిస్తారు, అందరూ నిన్ను దూషిస్తారు. నా నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషించబడుదురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. ఎన్నోసార్లు ఉంది, 4 సువార్తలో కూడా ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి 24. మనం చూసుకుంటే నా నామం నిమిత్తము మీరు అందరి చేత ద్వేషించబడుదురు అన్నాడు. అలా అందరి చేత ద్వేషింపబడినప్పుడే, హింసింపబడినప్పుడే, మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడే నీ శరీరము మహిమగలదిగా మార్చబడుతుంది. ఒకవేళ అందరూ నేను ప్రేమించినట్లయితే నీవు రెండో రాకడికి సిద్ధపడలేవు, ఎత్తబడలేవు. శ్రమల్లోనే మనిషి సిద్ధపడగలడు. అవమానాలు, రోగాలు, ఆర్థిక సమస్యలు, నిందలు, కన్నీళ్ళు అవి నిన్ను ఆధ్యాత్మికంగా క్రీస్తు దగ్గరికి కొనిపోతాయి. అందుకనే దేవుని చేత సంకల్పించబడిన ప్రతి ఒక్కరికి మేలు కలుగుటకే ఇవి జరుగునని మనం ఎరుగుదాము. రోమా 8:28. కాబట్టి మేలు చేస్తాయి. నీకు ఎలా చేస్తాయి అని అంటే ఇక్కడ అంటున్నాడు, మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మొదటేమో ఆశీర్వాద వచనం పలికాడు. ఏమన్నాడు? మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక, ఆమేన్. అంటే ఈ ఆరంభం మొదటి దినము జనవరి, ఆయన స్తుతులు దేవుని సమర్పించి ఆశీర్వాద వచనాలు పలుకుతూ సంఘాన్ని దీవిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, మీ బిడ్డలు దీవిస్తున్నాడు. మీ కొరతలు తొలగించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇప్పుడు ఆరంభంలో ఆశీర్వాదిస్తున్నాడు. 1 మీకు ఇచ్చే ఆశీర్వాదము ఆరోగ్యం, 2 సంతానం, 3 సమాధానం, 4 ఆర్థికంగా అభివృద్ధి, 5 ప్రేమలో నువ్వు విస్తరించాలి, 6 అందరితో సమాధానం ఉండాలి, 7 క్రీస్తుతో, దైవజనులతో, సంఘములో, సహవాసంలో నువ్వేం చేయాలి? విరివిగా పాల్పంచుకోవాలి. విరిగా పరిగెడుతూ ఉండాలి. నువ్వు పరిగెడుతూ ఉండాలి. లేదండి నాకు అంత ఓపిక లేదండి అని అంటే నువ్వేం చేస్తున్నావు అంటే పరిగెత్తే ఓపిక ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేమంటున్నావు? వద్దు, నేను పరిగెత్తలేను, నేను తినలేను, నేను పని చేయలేను. చాలామంది క్రైస్తవుల్లో ఇదే బలహీనత అండి. నేను చేయలేను, నీకున్న సామర్థ్యం నాకు లేదు. 2 సేవకులు అయ్యారు కొత్తగా, వాళ్ళు నా అసిస్టెంట్లే, వాళ్ళు నా ద్వారా సేవకులు అయ్యారు. వాళ్ళు అంటారు నీళ్ళమ్మేం చేయలేవండి, మీరెక్కడండి, మేమెక్కడండి, నువ్వు చురుకైన వాడు, నీ చురుకు మాకు రాదు అన్నారు. వాళ్ళు అన్నారు, 2-3 నెలలు చచ్చిపోయారు ఇద్దరు కూడా. వాళ్ళు ఏం చేశారంటే నా పనితనాన్ని విమర్శించారు, అభినందించలేదు, విమర్శించారు. నాతో ఎక్కిపించలేదు. నేను చెప్పాను ఇలా చేయాలి దేవుడి పని, ఇలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడరా అంటే వాళ్ళు ఏదో పెద్ద 50 సంవత్సరాలు సీనియర్లాగాడు వచ్చి సేవకు 2 సంవత్సరాలు అయింది, ఇంకొకటి 5 సంవత్సరాలు కూడా అవ్వలేదు. పోనీ వాళ్ళు దేవుడు పిలిచాడంటే లేదు, ఏదో నేను సేవకులు అంటే మంచిది, సేవ విస్తరిస్తుందని చెప్పి నేను సేవకులు తయారు చేస్తే వాళ్ళు ఎస్ఎస్ బాబుకి ఏం చేత కాదు అందుకని మమ్మల్ని తయారు చేసాడు, మేమే సూపర్ అన్నారు. సూపరే, 1 నెలలో 2 లేచిపోయారు.
ర్యాప్చర్కి వస్తారో లేదో తెలియదు, వాళ్ళు కానీ చనిపోయారు అంతే. చాలామంది విమర్శిస్తుంటారు నిజమైన సేవకులను. నిజమైన సేవకులకు పనిని బట్టి నిర్ధారణ చేయాలి. ఇప్పుడు చూడండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బుక్స్ ఉన్నాయి, పబ్లిక్లో ఉన్నాయి. మరి అనాథలకి బట్టలు పంచి పెడుతున్నాను, అవి నన్ను దీవిస్తూ ఉన్నాయి. యోబు గ్రంథం 31:19 వారి దేహాలు నన్ను దీవిస్తాయి. అందుకనే నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. నన్ను వాడుకోవడానికి గల కారణం ఏంటంటే లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తాను. నేను ఐశ్వర్యవంతుని ఏం కాదు, నాకు ఎవరేమి ఇచ్చినా కానుకలు అవి వెంట పంచిపెడుతూ ఉంటాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యంలో ఒక విషయం గ్రహించండి. మీరు ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, మొదటి దినము మొదలుకొని సువార్త విషయంలో మీరు నాతో పాలువారు చూసి మీలో ఈ సత్క్రియ, ఏంటది సత్క్రియ అంటే ఇచ్చేది సత్క్రియ, గుడికి వచ్చేది సత్క్రియ, దేవుని కొరకు ఆరాధనలో పాలు పంచుకునేది సత్క్రియ. నువ్వు దేవుని కొరకు ఏదైతే చేస్తావో అది సత్క్రియ. నీ కొరకు నువ్వేం చేస్తావో అది సత్క్రియ కాదు. నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం, సమాజం కోసం, నీ కోసం నువ్వు ఎంత సంపాదించావు, ఎంత చదివావు, నీ కోసం ఎంత చేసావు, అది సత్క్రియ కాదు. సత్క్రియ అదనంగా నువ్వు సేవకుడితో ఏకీపించి, మీ పాస్టర్ గారితో నువ్వు ఏకీపించి, అయ్యా పలానా దైవజనుడిని పిలండి మన సంఘం బాగుంటుంది అని కానీ నువ్వు ఒకవేళ నాలాంటి గురించి నువ్వు మీ పాస్టర్ గారికి చెప్పావు, లేక మీ ఊరు నన్ను ఆహ్వానించావు, లేక మీ గృహంలోకి నన్ను ఆహ్వానించావు, దాన్ని ఏమంటారు? సత్క్రియ. ఎందుకంటే నా మీద ఉన్న అభిషేకం మీ ఇంట్లో, మీ కుటుంబంలో పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి సత్క్రియ అనేది నువ్వు పెట్టింది సత్క్రియ, అదనంగా ఇచ్చింది సత్క్రియ, చేసింది సత్క్రియ. అనాథులు, పేదలు సంవత్సరం అంతా నీ ఒంటి మీద ఎన్ని రకాల బట్టలు మార్చావో, కనీసం ఈ కొత్త సంవత్సరం మీ పాస్టర్ గారికి, కుటుంబానికి బట్టలు కొని ఇచ్చావా? వ్యక్తిగతంగా 10 మందికి లేని బట్టలు ఇచ్చావా? వ్యక్తిగతంగా. ఓ 12 మంది లేని బట్టలు ఇవ్వలేనాడు నువ్వేం క్రైస్తవుడు అయ్యా? మీ దైవజనులకి బట్టలు ఇవ్వలేనప్పుడు నువ్వేం విశ్వాసివి? నువ్వు విశ్వాసం ఎలాగయ్యావు? నువ్వు విశ్వాసివి, నిజమైన క్రైస్తవుడివి, నిజమైన దేవుని బిడ్డవంటే ర్యాప్చర్కి నువ్వు ఎత్తబడాలంటే 12 మంది వికలాంగులకు వస్త్రాలు, మీ దైవజనులకి బట్టలు, దైవజనుడు అయినా సరే ఇవ్వండి, చూడండి, అప్పుడు మీ పరిచయం దీవించబడుతుంది, మీ కుటుంబం విస్తరిస్తుంది. నేను దైవజనుడు కాకముందు విశ్వాసుకున్నప్పుడు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చివ్వండి. లేని వాళ్ళకి నేను విశ్వాసుకున్నాను, నాకు 10 సంవత్సరాల వయసులోనే నాకు ఆ తలంపు పుట్టింది, ఇప్పటికీ మానలేదు. నేను లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తాను. ఎవరు నమ్మితే నాకేంటి, నమ్మకపోతే నాకేంటి, నేను ఇస్తాను. సేవకులు కూడా ఇస్తాను, మీరు అడగచ్చు, ఎంక్వైరీ చేయండి నా కోసం. నేను సేవకులు కూడా మంచి మంచి కోట్లు ఇస్తాను, మంచి మంచి బట్టలు ఇస్తాను, సేవకులకి కూడా ఇస్తాను, విధవరాళ్ళకి ఇస్తాను, విడోస్ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్స్కి ఇస్తాను, అనాథులైన పిల్లలకి ఇస్తాను. ఎవరు యోగ్యులు, ఎవరు పేదవాళ్ళు, ఎప్పుడు లేరండి పేదవాళ్ళు, ఇప్పుడు ఉన్నారు, అందరికి ఇస్తాను. ఎందుకని అలా ఇచ్చడు త్వరగా అది సత్క్రియ అవుతుంది. అలా చెబుతూ పౌలు ఇక్కడ మంచి మాటలు చెబుతూ ఉన్నాడు, ఫిలిప్పి సంఘాన్ని అభినందిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అలా ఇచ్చడం వలన ఏమంటాడు? సామెతలు 11:24లో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లాలి. వెదజల్లడం అంటే ఏంటి? అదనంగా ఇవ్వడం. నువ్వు 1% అదనంగా ఇవ్వడం, 10% అదనంగా ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకుంటావో 100% దేవుడు నీకు తెలియకుండా నీకు ఇవ్వడం, ఆరోగ్యం ఇవ్వడం మొదలు పెడతాడు. నీకు తెలియకుండా నీలో ఉన్న వ్యాధి తొలగిపోతుంది, నీకు తెలియకుండా ఆర్థికంగా నువ్వు బలపడిపోతావు, నీకు తెలియకుండానే అప్పులు తీరిపోతాయి, నీకు తెలియకుండానే నీ పరిస్థితి మెరుగుపరచబడతాయి, నీకు తెలియకుండా నీ శత్రువులు నీకు మిత్రులు అయిపోతారు, నీకు తెలియకుండానే నీ కొడుకు మారిపోతాడు, నీ కూతురు మారిపోతాడు, నీ భర్త మారిపోతాడు, నీ బిజినెస్, నీ పర్పస్ అన్నీ కూడా కరెక్ట్గా నీకు అనుకూలంగా ఉంటాయి. వెదజల్లడం నేర్చుకోవాలి. వెదజల్లే పని నీలో ఉంటే ఆర్థికంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇకపోతే మొట్టమొదటిసారిగా బైబిల్లోని ఒక మాట రాయబడింది. మొట్టమొదటి దినమే యేసుప్రభు వారు యోహాను సువార్త 1:45 ఫిలిప్పు నతనయేలు కనుగొని ధర్మశాస్త్రంలో మోసే ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసారో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడు నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా? ఇక్కడ చూడండి, ఫిలిప్పు నతనయేలుని యేసు దగ్గరికి నడిపించాడు. అప్పుడు యేసుప్రభు వారు నతనయేలు రావడం చూసి అంటున్నాడు 47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చి చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను.
మొట్టమొదటి బైబిల్ చరిత్రలో ఇతరులో ఏ కపటం లేదు అని చెప్పించుకున్నాడు నతనయేలు. అది తొలి దినం, గొప్ప దినం. యేసుక్రీస్తు చేత శబాష్ అనిపించుకున్నాడు, నీతిమంతుడు అనిపించుకున్నాడు అంటే చిన్న విషయం కాదు. మరి బైబిల్లో చివరిలో నీతిమంతుడు అని అనిపించుకొని పిలిపించుకున్న వ్యక్తి పేరు ఏం పేరు? అరిమత యోసేపు. అతడు నీతిమంతుడు. శిష్యులు తొలగిపోయారు, ఆ సీట్లోకి అరిమత యోసేపు, అతడు నీతిమంతుడు అని రాయబడింది. ఇకపోతే యేసుప్రభు మరణించి తిరిగి లేచిన వెంటనే ఒక స్త్రీ మగ్దలేనే మరియ యేసుని చూసింది. ఆమె దర్జురాలయ్యింది. ఆరంభంలో ఉన్నవాళ్ళు ముగింపులో లేరు, ముగింపులో ఉన్నవాళ్ళు ఆరంభంలో లేరు. కార్య ఆరంభం కంటే కార్య అంతమే మేలు. అంతంలో ఏముంది? ర్యాప్చర్ ఉంది. ర్యాప్చర్ నువ్వు ఎత్తబడితే నరకం నుంచి, శిక్ష నుంచి, అవమానం తప్పించబడతావు. నువ్వు ఎప్పుడైతే ఎత్తబడ్డావో నీకు మహిమ కిరీటం ఇవ్వబడుతుంది. జ్యేష్ఠుల మహోత్సవానికి నువ్వు కొనుక్కోబడతావు, పరిశుద్ధ గుంపులో చేరిపోతావు. నీకు కొత్త సంవత్సరము, కొత్త జీవితము, కొత్త అనుభూతి మొదలవుతుంది. ఇది రియాలిటీ. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఇది గొప్ప అనుభవం. ఈ అనుభవంలోకి నువ్వు రావాలి అని అంటే, క్రీస్తు నీలో ప్రవేశించాలంటే ఇలాంటి నతనయేలు లాంటి అనుభూతి నీకు రావాలి. అరిమత యోసేపు లాంటి అనుభవంలోకి నువ్వు రావాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పాలంటే ఆరంభమే, కానీ క్రీస్తులో మనకి ఇది ముగింపు దినాలకు మనం వచ్చాం. అంటే ఎత్తబడే గుంపు దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవలసింది ఎత్తబడే దాని గురించి, ఎలా సిద్ధపడాలో అనే దాని గురించి నేర్చుకోవాలి. అయితే ఇందులో మొట్టమొదటి మాట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖ నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి వృత్తులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథంలో ఇప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందాను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ప్రియులారా, ఇక్కడ అగ్నిగుండము ఉంది. ఎవని పేరైనను అని అంటే ఈ వాక్యం ఎవరిని హెచ్చరిస్తుంది? క్రైస్తవులు హెచ్చరిస్తుంది. రక్షణ పొందుతారు కానీ కరెక్ట్గా గుడికి వెళ్ళరు. అది నీకు పాపం. నీ జీవగ్రంథం నుంచి పేరు తీసివేయబడుతుంది. సార్, ఒకసారి రికార్డ్ చేయబడ్డాక తీసివేయబడదు కదా, నువ్వు అనుకుంటే సరిపోదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు రక్షణ పొందాక నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఆత్మఫలాలు ఉండాలి. ఆత్మఫలాలు అంటే నీవు దేవుని సన్నిధికి ప్రతి నెలలో ముగ్గురిని క్రీస్తు సన్నిధికి నడిపించాలి. నువ్వు అక్కడ నడిపించడం లేదు, నువ్వే కట్టగలవు, ఇది పాపమే, అది పాపమే. ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్తావు, అది నిర్లక్ష్యంగా వెళ్తావు, అది పాపమే. అంటే నీకు నీ పేరు జీవగ్రంథం లేదన్నమాట. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరిలో రాయబడింది. కానీ 21వ అధ్యాయం చివరిలో ఏం రాయబడింది అది చూసారా మీరు? 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించినది, గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించరు. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకుని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశింపడు. నిషిద్ధమైనది, అబద్ధమైన దానిని ఎవరైతే ఆచరిస్తారో అట్టి వారికి అందులో ప్రవేశం లేదు. అంటే పరలోక పట్టణం కోసం చాలా శ్రమించాలి. ఈ లోకంలో ఉన్నదంతా నష్టపోవాలి. చాలామంది పరలోక పట్టణం కోసం ఉద్యోగాలు రాజీనామా చేశారు. నేను బొంబాయి నగరంలో ఉంటాను, నాకు మంచి ఉద్యోగం ఉంది, ఈరోజు నాకు వద్దంటే 2 లక్షల జీతం వదిలేశాను. నాకు ఢిల్లీలో, ఆగ్రాలో
కాశ్మీర్లో మంచి జాబులు ఉన్నాయి, వదిలేశాను. నేను రిక్తుడిగా ఉన్నాను. నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు నమ్మరు. చాలా మంచిది, అందుకని నాకు ర్యాప్చర్ ఉంది. నన్ను పట్టించుకుంటే, నన్ను నమ్మితే నాకు ర్యాప్చర్ ఉంటుంది. నన్ను నిందించడమే మంచిది, నన్ను ద్వేషించడమే మంచిది. నేను కావాలని కోరుకుంటున్నాను. మీలో చాలామంది కూడా నన్ను నిందిస్తారు. నాకు చాలా అవసరం. నిందలే నాకు ర్యాప్చర్కి నడిపిస్తాయి. అవమానాలు, కష్టాలు, అపనమ్మకాలు, నన్ను ద్వేషించడం, దూషించడం, నా మీద చెడ్డగా చెప్పడమే నేను రెండో రకానికి ఎత్తబడతానడానికి రుజువులు అనమాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 20వ అధ్యాయం చివరి వచనాల్లో ఎత్తబడతారు, గ్రంథాలు తెరవబడతాయి. వీళ్ళెవరు? రక్షణ పొందారు కానీ మారు మనసు పొందలేదు. మారు మనసు పొందారు కానీ పాపంలోకి వెళ్ళిపోయారు, త్రాగుబోతులుగా మారిపోయారు. గతంలో వాళ్ళు వదిలేసిన పాపాలు మళ్ళీ చేపట్టారు. అబద్ధం ఆడడం, కోపపడడం, దొంగతనం, సరిహద్దుల గొడవలు, త్రాగడం, ఇదంతా పాపం. కాబట్టి వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఏం చేయబడ్డాయి? తీసివేయబడ్డాయి. గొప్ప పనిష్మెంట్ ఉంటుంది. ధవల సింహాసనం అంటే మామూలుగా కాదు, చాలా కోపంగా మాట్లాడతాడు ఆయన. మరో మాట ఇక్కడ 21వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైన ఏదైనాను అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనా దానిలో ప్రవేశింపడు. ప్రియులారా, నీ నోటి మాట మార్చుకో, నీ కోపాన్ని మార్చుకో, నీకున్న ఆ చెడు వ్యసనాన్ని మార్చుకో. నీ జీవితం గొర్రెపిల్లలాగా మార్చబడుతుంది. గొర్రెపిల్ల దీన స్వభావం, ఎన్ని అనుకున్నా మౌనంగా ఉంటుంది. కోపాన్ని విడిచిపెట్టు, ప్రేమను ధరించు, రెండో రాకడ కొరకు సిద్ధపడు. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలని ఈ నూతన సంవత్సరం నేను నీ కొరకు ప్రార్థించబోతున్నాను. నీ అవసరం ఏదైనా నాకు తెలియచి నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధ ఈ వాక్యం బిడ్డలను రెండో రాకడ కొరకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. భయంతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులు ముదముతో కలిసి జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా.